హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. వెంటనే చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడేస్ రెసిపీ పల్లి పట్టీలు. ఈ రెసిపీ కంటే ముందు ఒక చిన్న కథ చెప్తా, వింటారా? పల్లీలు పల్లీలు నువ్వేం చేస్తావు అంటే, నేను లేకుండా పొద్దు పొద్దున్న ఇడ్లీలోకి చట్నీ రాదు, వేపుడు కూరల్లో అందం రుచి రాదు, బగారా బ్యాంగన్లో ఆ కమ్మదనం రానే రాదు, సాయంత్రం పిల్లలకు చిక్కీలు లేకుంటే కాలక్షేపం అసలే కాదు. ఇవి కాక పిల్లలంతా ఇష్టపడే స్నిక్కర్స్ వంటి చాక్లెట్లకు ఆ రుచి పల్లీల వలనేగా వచ్చింది. విదేశాల్లో పీనట్ బటర్ బ్రెడ్ బెస్ట్ కాంబినేషన్. రోజుకు గుప్పెడు తింటే చాలు, మీ ఆరోగ్యం పదిలంగా కాపాడుతానని కమ్మగా చెప్పే పల్లీల కబుర్లేంటో చూసేద్దామా? రోజు నన్ను తినడం ద్వారా గుండె సంబంధిత జబ్బులను దూరం చేస్తాను, గాల్ స్టోన్ని నివారిస్తాను, డిప్రెషన్ తగ్గిస్తాను, చెడు కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతాను, ఇన్ఫెక్షన్స్తో పోరాడుతాను. నాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నాలోని కాల్షియం, విటమిన్ డిలు ఎముకల పుష్టికి దోహదపడతాయి. జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తాను. చర్మానికి హాని కలగకుండా ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తాను. ఇంకా నాలో రెబోఫ్లోవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి అని చెప్పకనే చెబుతుంది పల్లీలు మనకి. మరి ఇన్ని ప్రయోజనాలున్న పల్లీలతో పల్లి పట్టీలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పల్లి పట్టీలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కేజీ, బెల్లం 1 కేజీ, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి, పాన్ హీట్ అయ్యాక అందులో కేజీ పల్లీలను వేసి వేయించాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ప్రతి గింజ వేగేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నిదానంగా కలుపుతూ వేయించండి. ఇదంతా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా చల్లారాయి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని లేదా ఒక కోల తీసుకొని పొట్టు పోయి గింజ 2 ఒక్కలయ్యేలాగా నలపాలి. ఇప్పుడు పొట్టంతా చెరిగి పల్లీలను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో తురిమి పెట్టుకున్న 1 కేజీ బెల్లం వేసి, బెల్లం కరిగేలాగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఈ బెల్లం మెల్లగా కరిగి ఇలా పొంగొస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ప్లేట్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగి పాకం దగ్గర పడింది. ఇలా ఉండపాకం రావాలి. ఇలా ఉండపాకం వచ్చాక ముందుగా వేయించి పొట్టు తీసి పలుకులుగా చేసుకున్న పల్లీలను వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఈ పాకం నిమిషంలోనే గట్టిపడుతుంది కాబట్టి మీరు వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బెల్లం, పాకం, పల్లీలు అంతా బాగా కలిసిపోయాయి. దీనిని ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్పూన్తో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి మీదనే చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో గీతలు పెట్టుకోవాలి. ఒకవేళ ఈ పాకం గట్టిపడి మీకు ఇలా గీతలు రావడం లేదంటే 1 సెకను స్టవ్ ఆన్ చేసి ఈ ప్లేట్ స్టవ్ మీద పెడితే బెల్లం కరిగి
ఈ పాకం లూజ్ అవుతుంది. అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయ్యాక మీకు నచ్చితే కట్ చేసిన పీస్లని తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. లేదా అలా స్క్వేర్లో అయినా ఉండనీయొచ్చు. అంతే, పల్లి పట్టీలు లేదా పల్లి చిక్కీలు రెడీ. మీకు కూడా నచ్చిందా ఈ స్నాక్స్ రెసిపీ? ఎంతో ఆరోగ్యాన్నిచ్చే, ఎంతో బలాన్నిచ్చే, పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ పల్లి చిక్కీలు మీరు కూడా మీ ఇంట్లో ఇలా సింపుల్ అండ్ ఈజీగా మేము చెప్పిన ట్రిక్స్తో చేసి చూడండి. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. వెంటనే చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.